ఇట్లా సైడ్కే కొట్టాలి రొట్టెని. లాస్ట్ ఒకసారి సైడ్లో కొట్టినామనుకో అంచులు ఏమన్నా క్రాక్స్ ఉంటే అతుక్కపోతాయి, అంతే. ఈ జొన్న రొట్టె మనం కాల్చేదాన్ని బట్టి కూడా ఉంటుందంట సాయి, గట్టిగా అయిపోతుందంట ఎక్కువసేపు గాలిస్తే. ఇది నీళ్ళు రుద్దిండేది, ఇది సీదా రొట్టె, నీళ్ళు రుద్దింది ఉల్టా అంట. అది కాలుతుంది, నీళ్ళు రుద్దిండేది తిప్పేసిన. అవతల సైడ్ కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట, లేకపోతే మనం కదిలిస్తే అతుక్కపోతుంది. అది కొద్దిగా కాలానికి టైం ఇచ్చి ఉల్టా తీయాలి. కేక్ అతుక్కుంటుంది అనుకుంటే పొడిపిండి అద్దేసుకోవాలి, లేకపోతే దీనికి వేసుకోవాలి. అంచులు లావు అనిపిస్తే లాస్ట్కి ఇట్లా కొట్టేసుకోవాలి. అంచులు క్రాక్స్ ఉన్నా కూడా అంచులు లాస్ట్ కొట్టేసుకోవాలి. ఇంకా ఇట్లా క్రాక్ ఉన్నాయి, ఇది అతుక్కపోతుంది అన్నమాట. మనం అటు ఇటు సమానంగా కొట్టినామంటే మన చెయ్యి గట్టి కొడితే ఇట్లా చెయ్యి ఇదైపోయి రంధ్రాలు పడతాయి. ఇంకా పూరి పొంగినట్టు వంగుతాయి. ఇంకా మనము ఓపికగా మంచిగా నిదానంగా కొట్టినామనుకో పూరి పొంగినట్టు వంగుతాయి. ఈ మాత్రం కాకుండా ఇంక ఎక్కువ వంగుతాయి. మనం కొట్టేదాన్ని బట్టి ఇంకా రొట్టె పొంగడం. కొంచెం లావు చేసుకున్నా కూడా బాగా పొంగుతాయి సాయి. నేను కొంచెం సన్నం చేసిన, కొద్దిగా లావుగా చేసుకున్నా కూడా బాగా పొంగుతాయి. ఇప్పుడు ఈ మాత్రం కొంచెమే పొంగుతున్నాయి కదా, అప్పుడు ఇంకా బాగా పొంగుతాయి. పొంగుతుంది కానీ కొంచెం పొంగుతుంది. ఇంకొద్ది లావు చేసినామనుకో బాగా పొంగుతుంది. ఇది సీదా చూడు రొట్టె, ఇది ఉల్టా. మనం నీళ్ళు రుద్దింది తేడా తెలిసిపోతుంది. తీయడం కూడా రొట్టెని ఇగో సైడ్ ఇట్లా అనుకొని ఈ నుంచి మనం చేయి పెట్టాలి, కిందికి చేయి పెట్టి తీసేసుకోవాలి. ఇగో ఇట్లా గ్యాప్ వచ్చిందనుకో ఇట్లా అనేస్తే మళ్ళీ కిందికి పోతుంది, లేకపోతే ఆడ కాలదు. కొద్దిగా ఇప్పుడు బొడిపెలు వచ్చిందనుకో కింద కాలుతుందని నీళ్ళు రుద్దేసుకోవాలి.
ఈ రంధ్రాలు ఉంటే అందులోంచి వేడి వస్తుంది చూడు. చూసినావా రొట్టె మీద ఎట్లా వస్తున్నాయి? ఇగో బుడపలు బుడపలు. అప్పుడు ఇంకా నూనె రుద్దేసుకోవాలి. దీని ఇట్లా ఒక సైడ్ నుంచి సేమ్ కింది దాకా ఎట్లా తీసినాం అట్లా ముందు ఒక సైడ్ నుంచి మొత్తం ఇట్లా అనుకొని తర్వాత రొట్టెని తిప్పుకోవాలి. లేకపోతే ఒక సైడ్ అతుక్కపోయింది అనుకో సరిగ్గా రాదు. ఇప్పుడు దీన్ని ఇంకేమనదు, కొద్దిసేపు ఇట్లా వదిలేసినాం అనుకో అది కాలుతుంది. ఇగో మెత్తగానే ఉంటుంది, మరి ఏమంతా ఇరిగిపోయేటట్టు అట్లా ఏం రాదు, పర్లేదు మెత్తగా ఉంటాయి. ఇంకా కొంచెం లావు చేసుకుంటే ఇంకా మెత్తగా వస్తాయి. మనం ఎక్కువసేపు తిప్పకపోతే కూడా మెత్తగా వస్తాయి సాయి. మనకు కాలవడం రాక నాకు ఇంకా కొద్దిగా కాలవడం ఇబ్బంది అనిపిస్తుంది. మమ్మీ వాళ్ళైతే 2 సార్లు 3 సార్లు తిప్పేస్తారు, వాళ్ళది కాలిపోతుంది. పెంక కూడా మంచి వేడైనాక వేసుకోవాలి. ఊకే తిప్పకుండా ఆడనే మనం నీళ్ళు వేసిన దిక్కు తిప్పిన తర్వాత కొద్దిసేపు అక్కడిక్కడ అన్నాం అనుకో అది అన్ని సైడ్లు బాగా కాలుతుంది. ఇట్లా అటు ఇటు చేసుకుంటే ఇంకా అంతే. అయిపోయింది. బంద్ చేసిన. ఇది సీదా అయిపోయింది. బండ ముందు తోముకొని తర్వాత బండ మీద చేస్తా. అక్క ఇట్లా బండ మీద చేసింది అనుకునేది. ఈ పిండి మామూలుగా అయితే రొట్టెకి కలిపేసుకుంటానులే, కానీ ఇప్పుడు పడేయను. మామూలుగా అయితే అందులో వేసేస్తున్నా.